IV34 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్. వెలుగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో పేదల ఇళ్లు కూల్చివేతలు. 4 జిల్లాల నుండి వేల మంది పోలీసుల మోహరింపు. రేవంత్ అన్న సీనన్నాని ఓటు వేసినందుకు తగిన శాస్తి అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులు. కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. మీడియాకు అనుమతి లేదని పైనుండి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు పోలీసు అధికారులు. అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నాము అని అర్ధాంతరంగా వెళ్ళిపోమంటే తమ బ్రతుకు ఏంటి అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధమైన నిర్వాసిత కాలనీ యువకులు. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి వేసింది. 8 సంవత్సరాల నుంచి ఉంటాను వాడు చెప్పి బాబు మీ కాదు చెప్తాను. అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా, ఏటి గౌరవించరా, ఏమీ చేయరా. ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్న 8 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు మేము. చెప్పారా? ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. దారి ఏమాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ. ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి మీరు. చెప్పండి. ఈయన చచ్చిపోతాం. కిట్నాలు వేసుకొని కిట్లు వేసుకొని కాలబడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు ఫోన్ మేము ఎట్లా వేస్తాం? పడితే ఇదే కూల్చేస్తాం. ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు. నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించుకోవచ్చా? ముందు ఆగిపోయి వచ్చిన మందు వాగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట నా భార్య క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తీయలేదు. ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి
ఆ భూమి మీద పేద ప్రజలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు ఇళ్లలో పని చేసుకొని మగవాళ్ళు సుతారపడిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఈ కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు సార్ మీరు ఎన్ని డబ్బులు కట్టినామా సార్ మేము చూద్దాంతో వల్ల ఇవాళ కరెంట్ లేదు ఏం లేదు మేము అట్లా ఉంటున్నాము. ఏం లేదు 8 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. అవి ఇస్తారు అని ఉన్నాం సార్ మేము. ఏం లేదు మాకు మీరు ఏమి దయా చేస్తారో చేయండి సార్ మీరు. వస్తాయి ఇక రేకులు కూడా ఎత్తర చోటు ఇస్తే కట్టుకుందామని రేకులు కూడా తెచ్చుకున్నాము మేము సార్ మేము. నా పేరు లక్ష్మి.